గతంలో వాళ్ళు కరెంటు చక్కగా ఇయ్యలే, మనం అధికారంలోకి వచ్చినాక కరెంటు మంచిగా చేసి కష్టాలు తీర్చి కరెంటు కడుపు నిండా ఇస్తే ఇప్పుడు కరెంటు కూడా చక్కగా ఇస్తలేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవేమో రాష్ట్రంలో వాళ్ళు పెద్ద మనుషులు చెప్పిన మాటలు. ఇక్కడ మన వివేకం సార్ ఏం చెప్పిండు, మీరు నా కోటేసి గెలిపియంగానే కాన్స్టిట్యున్సీ లాంటి చెన్నూరు నియోజకవర్గం మొత్తంలో 45,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాడు అన్నాడా లేడా? ఆ వీడియోలు మొత్తం తిప్పిస్తా, మొత్తం అన్ని అందరు సెల్ ఫోన్లకు వచ్చేటట్టు చేస్తా. వివేకం సార్ ఏమేమి చెప్పిండు ఆ వీడియోలన్నీ. 45,000 ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. కొత్తగూడెంలో ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించిండా? మరి వాళ్ళ ఇంట్లో 3 ఉద్యోగాలు వచ్చినాయి. ఆయనకు మంత్రి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కొడుకు పెద్దపల్లి ఎంపీ ఉద్యోగం వచ్చింది, వాళ్ళ అన్నకు పక్కకు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చింది. వాళ్ళ ఇంట్లో 3 నౌకర్లు వచ్చినాయి తప్ప కొత్తగూడెంలో కానీ చెన్నూరు పట్టణంలో కానీ ఒక్కరికి కూడా నౌకర్ రాలే. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా దొరుకుతుండా వివేకం సార్? కనబడుతుండా? మొన్న మళ్ళా మున్సిపల్ ఎన్నికలు ఉండగానే, మున్సిపల్ ఎన్నికలు రాగానే మనం ఒక పాంప్లెట్ తీసినాం, కన్నీరు పెడుతున్న చెన్నూరు. గతంలో మేము కేసీఆర్ మేము ఉన్నప్పుడు ఎట్లా పనులు చేసినాం, ఎన్ని నిధులు తెచ్చినాం. 2 ఏళ్ళు అవుతుంది. ఈ మంత్రి గారు ఏం చేస్తలేరంటే ఇక చెన్నూరు పట్టణంలో ఎక్కడ చూడని ఉసుక కుప్పలు, ఎక్కడ చూడని కంకర కుప్పలు. మొత్తం ఇక అయిపోయి చెన్నూరును బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ చేసినామన్నట్టు బిల్డప్ ఇచ్చింది. మొత్తం ఎటు చూడ ఇట్లయిపోతుంది అట్లయిపోతుంది. ఇక చెన్నూరు అంటిగా మెరిసిపాయిగా మన కష్టాలన్నీ తీరిపాయి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఏమైంది మరి? మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. ఏమన్నా అవుతుందా? అప్పుడేమో అంతకుముందు కంకర కుప్పలు కూడా ఎత్తుకుపోయారా? ఉసుక కుప్పలు పోయినాయి, కంకర కుప్పలు పోయినాయి. అంతకుముందేమో మున్సిపల్ ఎన్నికల ముందు ఇక మంత్రి గారు మార్నింగ్ వాకు పొద్దుగల టోపీ పెట్టుకొని ఇక తిరిగితే నేనేమంటలేను.